బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్లో ఇప్పటి వరకు జరిగినటువంటి 3 టెస్టు మ్యాచ్లలో తొలి టెస్టు మ్యాచ్లో ఇండియా, రెండవ టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. ఇక మూడవ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ప్రస్తుతము సిరీస్లో 2 జట్లు కూడా 1-1 తోటి సమంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో చివరి 2 టెస్టు మ్యాచ్లు కీలకం కానున్నాయి. ముఖ్యంగా WTC ఫైనల్స్కు చేరేందుకు ఈ 2 జట్ల మధ్యనే పోటీ నెలకొని ఉండటంతో మిగిలిన 2 మ్యాచ్లలో ఎవరు విజయం సాధిస్తారోననేటటువంటి ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. సౌత్ ఆఫ్రికా టీము ఆల్మోస్ట్ WTC ఫైనల్స్కు చేరినట్లే. ఇక రెండవ స్థానం కోసం ఆస్ట్రేలియా, భారత్ ఈ 2 జట్ల మధ్యనే పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 జట్ల మధ్య తదుపరి టెస్ట్ మ్యాచ్ అంటే 4వ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం కానున్నది, ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, భారత కాలమానం ప్రకారము ఈ మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఇండియాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ ఛానల్లో చూడవచ్చో తదితర వివరాలను మనం తెలుసుకుందాం. భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ ఈ నెల అంటే డిసెంబర్ 26 గురువారం నుంచి డిసెంబర్ 30 సోమవారం వరకు జరుగుతుంది. ఇది డిసెంబర్ 26వ తారీఖు నాడు ప్రారంభమవుతుంది కాబట్టి ఆస్ట్రేలియాలో దీనిని బాక్సింగ్ డే టెస్ట్ అని అంటారు. ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరము డిసెంబర్ 26 బాక్సింగ్ డే రోజున టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడం అనేది అక్కడ ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఆ రోజు బాక్సింగ్ డే కాబట్టి దాన్ని బాక్సింగ్ డే టెస్ట్ అని అంటారు. ఈ బాక్సింగ్ డే టెస్ట్ మెల్బోర్న్లో జరుగుతుంది. మెల్బోర్న్ నగరం అనేది సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియాలో విక్టోరియా స్టేట్లో ఉన్నది. విక్టోరియా స్టేట్ యొక్క క్యాపిటల్ సిటీ మెల్బోర్న్లో ఉన్నటువంటి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అంటే MCG అనేది ప్రపంచంలోనే అత్యంత బ్యూటిఫుల్ క్రికెట్ స్టేడియాలలో ఒకటి. నిజానికి చెప్పాలంటే ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో మెల్బోర్న్ ఒకటి. ఇంకా నిజం చెప్పాలంటే మన భారతదేశంలో అహ్మదాబాద్లో ఇటీవల కాలంలో నిర్మించినటువంటి నరేంద్ర మోదీ స్టేడియం కంటే ముందు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మెల్బోర్న్కు పేరుంది. దాదాపు 1,00,000 మంది కూర్చునేటటువంటి సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియము నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే ముందు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉండేది. ఆ తర్వాత మన దేశంలో నిర్మించినటువంటి అహ్మదాబాద్లో నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియం యొక్క కెపాసిటీ 1,10,000 వరకు కూర్చునేటటువంటి కెపాసిటీతో నిర్మించడంతో ప్రస్తుతం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అనేది ప్రపంచంలో 2వ అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్గా కొనసాగుతూ ఉంది. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము ఉదయము 5 గంటలకు ప్రారంభమవుతుంది. వాస్తవానికి అక్కడ అంటే మెల్బోర్న్లో స్థానిక కాలమానం ప్రకారము ఉదయం 10:30 అంటే 10:30కు ప్రారంభమవుతుంది. అయితే మెల్బోర్న్లో ఉన్నటువంటి టైంకు తర్వాత ఇండియా టైంకు, ఇండియన్ స్టాండర్డ్ టైము, అక్కడ ఉన్నటువంటి మెల్బోర్న్ టైంకు మధ్య 5:30 గంటల వ్యత్యాసం. అంటే మనకంటే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో 5:30 గంటల ముందు ఉంటుందన్నట్టు. ఆస్ట్రేలియాలో 3 టైమ్ జోన్స్ ఉంటాయండి. ఆస్ట్రేలియన్ ఈస్టర్న్ స్టాండర్డ్ టైం జోను, ఆస్ట్రేలియన్ సెంట్రల్ స్టాండర్డ్ టైం జోను, ఆ తర్వాత ఆస్ట్రేలియన్ వెస్టర్న్ స్టాండర్డ్ టైం జోన్. సో ఈ మెల్బోర్న్ నగరం అనేది ఆస్ట్రేలియన్ ఈస్టర్న్ స్టాండర్డ్ టైం జోన్లో ఉంది. ఈ ఆస్ట్రేలియన్ ఈస్టర్న్ స్టాండర్డ్ టైం జోన్కి మన ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్కి మధ్య 5:30 గంటల వ్యత్యాసం ఉంటుంది. అంటే మనకంటే వాళ్ళు 5:30 గంటలు ముందుంటారు. వాళ్ళకి ఉదయం 10:30 అయిందంటే మనకు అప్పటికి ఇంకా 10:30 కాలేదు, మనం అప్పుడు ఉదయం 5 గంటలే అవుతుంది అన్నట్టు. సో ఆ విధంగా అక్కడ ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అయితే మనం ఉదయం 5 గంటలకు లేచి మ్యాచ్ చూడవలసి ఉంటుంది. సో టాస్ అనేది ఒక మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు టాస్ వేస్తారు కదా. సో ఉదయం 4:30కి టాస్ వేస్తారు. ఉదయం 5 గంటలకు భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరి మనం ఈ మ్యాచ్ ఎక్కడ చూడాలి? ఈ సిరీస్లోనే ఉన్నటువంటి మ్యాచ్లన్నింటినీ కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. కాబట్టి స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ HD ఛానల్లో ఈ మ్యాచ్లను మనం ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అదేవిధంగా OTT ప్లాట్ఫామ్లో అయితే మనము Disney+ హాట్స్టార్ OTTలో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. సో ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించి మరి సిరీస్లో ముందడుగు వేస్తుందని, WTC ఫైనల్స్కు చేరేటటువంటి క్రమంలో ఈ మ్యాచ్ చాలా కీలకం కాబట్టి ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించి WTC ఫైనల్స్కు చేరే క్రమంలో మరొక అడుగు ముందుకు వేస్తుందని చెప్పేసి ఆశిద్దాం.